కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు పెంచిన జీతాలను వెంటనే పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మరియు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీ టీచర్లకు పెంచిన వేతనాలను ఇంతవరకు ఇవ్వడం లేదని, ఉద్యోగుల భద్రత కల్పించాలని, టీఏడీఏలను ఇప్పించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5,000 అంగన్వాడీ పాఠశాలను మూసివేయటం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. లేకుండా జీవో నెంబర్ 14 ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని సవరణ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. వయసు పైబడ్డ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి కల్పించాలి. చివరి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడానికి అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ స్కూళ్లలో కలపాలనేది ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది. అట్లా కాకుండా ఐసీడీఎస్ను రక్షించే విధంగా ఐసీడీఎస్ను స్వతంత్రంగా కొనసాగించాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని 150-200 రూపాయలు ఖర్చులు పెడుతున్నారు ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త. దాన్ని పెట్టినా కూడా ఇవి తప్పులు అనుకుంటే రిటర్న్లు ఇవ్వడము, నెల వేతనాలు రాకపోవడము, మాకు కూడా అందరిలాగానే ఫస్ట్కు వేతనాలు చెల్లిస్తే మేము కూడా ఇచ్చేస్తాము. జీరో అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు. జీరో అకౌంట్కు వాళ్ళు ఇవ్వడం లేదు. బ్యాంకులలో కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. వచ్చే 7,000 జీతం కూడా వాళ్ళు పోతే 2,000 ఇచ్చి పంపిస్తున్నారు. ఈ విధంగా పోతే సూపర్వైజర్లు ఏమో రోజు పోతావా మనం జీతంకు? ఎవరు పోంది మీరు పోతారా? ఎవరిస్తారు మీకు లీవులు ఇంతగానము అని వాళ్ళు బెదిరించడము. అంటే నిజంగా చెప్పాలంటే అంగన్వాడీ కార్యకర్త చావకుండా బతకకుండా పుట్టికి వేలన్నట్టుగా పరిస్థితులు తెస్తున్నారు గవర్నమెంట్. ఈ పరిస్థితిని మానుకోవాలని, అన్ని విధాలు మాకు కూడా సౌకర్యం కల్పించాలని, టీచర్ని వృద్ధి చేయగానే కాదు టీచర్ రావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 14లో ఉన్న ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. 5 నిమిషాలు లేట్ వచ్చినా సెంటర్లల్లో ఏదైతే పిల్లలకు పెట్టేటువంటి సరుకులు ఉన్నాయో ఆ సరుకులల్లో ఏమాత్రం బూజొచ్చినా నాసిరకంగా ఉన్నా అంగన్వాడీ టీచరు ఆయానే బాధ్యత వహించాలనేది. అదేవిధంగా ఒక దిక్కు అంగన్వాడీ టీచర్లని మరి టీచర్లుగా గుర్తించి స్కూళ్ళల్లో మర్జీ చేస్తామని చెప్పారు. కానీ మరొక దిక్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్ని మూసివేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 పాఠశాలని మూసివేయడం జరిగినది. మరి ఒక దిక్కు టీచర్లుగా గుర్తించి మరి స్కూళ్ళల్లో మర్జీ చేస్తామని చెప్పి ఉన్న స్కూళ్ళని ఊడబీకేస్తే మరి అంగన్వాడీ యొక్క టీచర్ యొక్క ఉపాధి భద్రత ఎక్కడుంది అనేది వాళ్ళ సిఐటికు డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మరి సంవత్సరాల తరబడి అంగన్వాడీ టీచర్లు ఆయాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత, పెన్షన్ భద్రత ఏనాడు కూడా లేదు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. కాబట్టి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యంతో పాటు కార్మికులుగా గుర్తించాలనేది ఇవాళ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నాం. పెరిగినటువంటి జీతాలు తక్షణమే విడుదల చేయాలా. పెండింగ్ లో ఉన్నటువంటి టీఏడీఏలు కానీ పాత జీతాలు కానీ మరి అదేవిధంగా సెంటర్ అద్దెలు కానీ అనేక రకాలుగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలా. ఆ డిమాండ్లకు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా పీడీఏ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇప్పటికైనా మరి ఈ సమస్యలని సానుకూలంగా జిల్లా పీడీ కానీ జిల్లా కలెక్టర్ సమస్యలు పరిష్కారం చేయాలా. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తాం. ఈ ఆందోళనకు జిల్లా కలెక్టర్, జిల్లా పీడీ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందిగా సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన హెచ్చరిస్తున్నాం.